జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్ ఇచ్చింది. కుంభకోణం కేసులో భాగంగా ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సోరెన్ కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, న్యాయస్థానం పక్షపాతంతో వ్యవహరించిందని పేర్కొన్నట్లు సమాచారం. కాగా మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరి 31న ఈడీ సోరెన్ ను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైలులో ఉండగా జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెల 28న సోరెన్ బయటకొచ్చారు. అనంతరం చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఈ నెల 4వ తేదీన హేమంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు షాక్ తగినట్లయింది. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే జార్ఖండ్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠగా మారుతాయి.